శంకర్ గారు చెప్పండి. మీరు విన్నారు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మాటలు. గతంలో వేరే వ్యక్తులు మాట్లాడినప్పుడు మాత్రం ఎలాంటి స్పందన లేని ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి వాళ్ళపైన ఎలాంటి కేసులు ఉండవు, కానీ జస్ట్ స్టేటస్లు పెట్టుకునే వాళ్ళపైన, నిజాన్ని అడిగే వాళ్ళపైన మాత్రమే ఇలాంటివి ఉంటాయా అని అంటున్నారు. అలాగే మీ పైన కూడా దాడి జరగడం జరిగింది కదా. ఇప్పుడు ఒక్క నిమిషం మేడం, అంటే ఇక్కడ మనము ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు పోలీసుల పనితీరును కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నా మీద దాదాపు ఫిబ్రవరిలో అటాక్ అయిందండి. నేను ఆ అటాక్ లో నేను బాధితుంది. నా స్టేట్మెంట్ ఇప్పటిదాకా పోలీసు వాళ్ళు రికార్డ్ చేయలేదు. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా నా పోలీసు వాళ్ళు నా కేసు స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు. అసలు ఏమైంది అనేటువంటి స్టేటస్ ఇప్పటిదాకా లేదు. ఎంతమంది ఎవరిని కలిసినా కానీ ఆ కేసు సంబంధించి ఎలాంటి అది పురోగతి ఉంది కానీ లేకపోతే నెక్స్ట్ ఏముంది అంటే పోలీసుల పనితీరు ఎట్లా ఉందని అర్థం చేసుకోవచ్చు. దానికి తోడు మమ్మల్ని మనం చూసినాం. ఏదైతే కొండారెడ్డి పెళ్లికి పోతే అక్కడ మహిళా జర్నలిస్టులను మమ్మల్ని వెంటాడినటువంటి పరిస్థితి చూసినాం. ఆ కేసు ఏమైపోయింది, ఎక్కడ పోయిండు, జర్నలిస్టులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి కార్లు వేసుకొని చేసింగ్ చేసి 4 కార్లు వేసుకొని ఎమ్మటి పడితే ఇప్పటిదాకా ఆ నిందితులు ఎందుకు పట్టుకోలేకపోయారు, ఎందుకు ప్రాసిక్యూషన్ ముందు ఎందుకు పెట్టలేకపోయారు, కోర్టులో ఎందుకు చూపించలేకపోయారు? అంటే ప్రభుత్వం అంటే సరే కొంతమంది జర్నలిస్టులను పగబట్టింది, వాళ్ళకు ప్రజల పక్షాన ఆ జర్నలిస్టులు మాట్లాడుతుంటే వాళ్ళకి నచ్చట్లేదు. సరే ప్రభుత్వం పోలీసులు వాళ్ళ విధిని నిర్వహించాలి కదా. పోలీసు వాళ్ళు ఎవరు తప్పు చేస్తే కానీ పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. ఎందుకు పోలీసు వాళ్ళు ఆ ప్రభుత్వానికి కొమ్మగాసేటువంటి ప్రయత్నం చేస్తారు? కొంతమంది చెప్పినట్టుగా వాళ్ళ చేతులు ఎందుకుంటా ఉన్నారు అంటే కంప్లీట్ గా ఏం చేస్తా ఉన్నారు, ఎవరు ఇంకా ప్రశ్నించకూడదు, ఎవరు ప్రజల పక్షాన మాట్లాడకూడదు. మాకు అవకాశం వచ్చింది 10 సంవత్సరాల తర్వాత, కాబట్టి ప్రజల సమస్యలను అసలు చూపించకూడదు. ఎక్కడ కూడా ఏమున్నా మేము ఏం చేసినా కానీ భజన చేసుకుంటూ పోవాలన్నటువంటి విధంగా వీళ్ళ ప్రవర్తన ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి ఒక ఇష్యూ నేను గుర్తు చేయదలుచుకున్నాను. ముఖ్యమంత్రి గారికి రీసెంట్ గా ఒక 2 days బ్యాక్ సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. జర్నలిస్టుల మీద క్రిమినల్ కేసులు పెట్టవద్దు, జర్నలిస్టులు రాసేటువంటి రాతలు కావచ్చు, వాళ్ళు ఇస్తున్నటువంటి అనాలిసిస్ కావచ్చు, వాళ్ళ స్టోరీస్ కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వం ఒక విమర్శ లెక్క తీసుకోవాలి అని చెప్పింది. ఒకవేళ కనుక నిరాధారమైనటువంటి రాతలు రాసినా, ఏమైనా ఆరోపణలు చేసినా, ఏదైనా ఎలిగేషన్ చేసినట్టుగా ఉన్నా 100% చట్ట ప్రకారము మీరు నోటీసులు ఇవ్వచ్చు, లేకపోతే లీగల్ గా మాకు ఆ సమస్య తీసుకురావచ్చు. కానీ భౌతిక దాడులు చేయడము, ఇట్లా వీకెండ్స్లలో ఆదివారం పూట, పండుగల ముంగల కోర్టులు అన్ని హాలిడేస్ ఉన్న సమయంలో వీళ్ళని పిక్ చేయాలి, వీళ్ళని అది చేయాలి. ఇప్పుడు మా ఆఫీసు చుట్టూ కూడా రెక్కి చేసేటువంటి ప్రయత్నం. ఇంకొక ప్రయత్నం ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళు, ఇది నిజంగా షేమ్ అనిపిస్తా ఉన్నానంటే, ఒకప్పుడు తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ దేశంలోనే అత్యున్నతమైనటువంటి పొజిషన్ లో ఉండే, మంచి ర్యాంకింగ్ ఉంటుండే, వాళ్ళ దేశం మొత్తము కీర్తించింది తెలంగాణ పోలీస్ వ్యవస్థని. ఇవాళ అలాంటి తెలంగాణ పోలీస్ వ్యవస్థ దాడులు చేస్తా ఉంటే కనీసం పట్టించుకోవట్లేదు. అదే ఈ వేరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చినా కానీ వెంటనే నోటీసులు పంపించి కేసు, ఇప్పటికీ నాకు తెలిసి ఈ వారం 15 రోజుల గ్యాప్ లో నా మీద 5 కేసులు నమోదు చేసింది. జర్నలిస్ట్ శంకర్ అనే మీద 5 కేసులు నమోదు చేసి న్యూస్ లైన్ తెలుగు ఛానల్ మీద. అంటే ఎందుకు అంత పచ్చిగట్టుకొని అంత పనిగట్టుకొని చేయాల్సినటువంటి కార్యక్రమం ఎందుకు వస్తుంది? దేనికి మన మా మీద దాడి చేసి ఆ కేసు ఎక్కడ పోయినంటే ఇప్పటిదాకా రెస్పాండ్ ఉండదు. అంటే నా ఒక్కరి మీదనే కాదండి, చాలా ఎవరైనా సరే బయటికి వెళ్ళి ఎవరైనా ప్రజల వాయిస్ వినిపించిర్రు అంటే ఆ వాయిస్ ను వినిపిస్తున్నటువంటి వాళ్ళని ఏదో ఒక విధంగా భయపెట్టాలి. వాళ్ళ ఊర్లకి వెళ్ళి వాళ్ళ ఊర్లలో ఏమైనా భూముల పంచాయతీలు ఉన్నాయా, ఫ్యామిలీ పంచాయతీలు ఉన్నాయా, ఇట్లాంటివి చూసి కూడా వాళ్ళని డిగ్రేడ్ చేసి వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర హోల్డ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నది. ప్రభుత్వం పనిచేయాలి. సోషల్ మీడియా ముఖ్యమంత్రి గారు మనం మాట్లాడుతూ సోషల్ మీడియా నుంచి అధికారానికి వస్తారు, సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళకు వార్నింగ్ ఇస్తా, చర్లపల్లి జైల్లో పెడతా, చెప్పకూడదు తినిపిస్తా అని చెప్పేసి ఇట్లా కొన్ని వ్యాఖ్యలు చేసిరు. అంటే ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారండి అంటే పరిపాలన అంతా పక్కన పెట్టేసి సోషల్ మీడియాను చూసుకుంటా కూర్చున్నారా? అంటే ఈ సాధారణ మీరు ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. మేము ఒకవేళ సమస్యను ఎవరైనా XYZ నాలాంటి వాళ్ళు ఇంకెవరో ఏదైనా సమస్యను ప్రజల్లోకి పబ్లిక్ ముందు పెడితే, దాన్ని తీసుకొస్తే ఆ సమస్య జెన్యూనిటీ ఏంటి కథ అది చూసి దాన్ని సాల్వ్ చేసే విధంగా ప్రయత్నాలు చేయాలి ఏ ప్రభుత్వాలైనా. కానీ అసలు ఆ సమస్యనే బయటకు రావద్దు, ప్రజల సమస్యలో చూపించొద్దు అంటే అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ పలానా వ్యక్తి గొంతు నొక్కేయాలి, కేసులు పెట్టాలి, బెదిరించాలి, ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో అణచివేత ఎక్కువైన చోట తిరుగుబాటు మొదలవుతుంది. ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. దానికి సాక్షాత్తు కళ్ళ ముందు కనపడుతున్నది మనకు తెలంగాణ ఉద్యమం. మనము 60 ఏళ్ల పాటు సమైక్య పాలకుల చేత అణచివేత గురిపడ్డాం, అన్యాయానికి గురైనాం, అన్నింటికి గురైనాం. దాని తర్వాత ఏమైంది? ఒక భయంకరమైనటువంటి పోరాటం వచ్చింది, ప్రజలు మొత్తం తిరగబడ్డారు.
మొత్తం రాష్ట్రం ఏర్పడేదాకా ఫైట్ చేసిరు, రకరకాలు చూస్తాం మనం. సో అట్లనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. లేకపోతే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుంది. ఇప్పటికే ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, అన్ని వస్తూనే ఉన్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ. శంకర్ గారు, థ్యాంక్ యూ.